బీఆర్ఎస్ మధ్య వార్ పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ని కార్నర్ చేస్తోంది. తాజాగా రేవంత్ హరీష్ మధ్య సాగిన మాటల యుద్ధం ఏంటో విందాం. అనుకుంటున్నావా మీరు అల్లా తప్పకొచ్చిండు అయ్య పేరు చెప్పుకుండాని బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడిచి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నోడు ఎవడు బాగుపడాలి. చాలామంది ఇట్లే అనుకున్నారు, ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ఏడుందని అన్నారు. ఇలా సన్నాసులకు చెప్తున్న మనుగూరు వచ్చి చూడరు కాంగ్రెస్ ఏడుందో చెప్తారు. నిన్నెవడు దించుతానంటలేడు, నీకు నువ్వే ఏదో చిల్లర డైలాగుల కోసం ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని పంచి డైలాగుల కోసం ఎవడో దించుతా అంటుండు. నిన్ను దించితే తెలంగాణ ప్రజలే దించుతారు రేపు హామీలు అమలు చేస్తారు. నువ్వు రేపు 4,000 పింఛన్ ఇవ్వకపోతే, బోనస్ ఇవ్వకపోతే, 2 లక్షల రుణమాఫీ చేయకపోతే, ఆడపిల్లలకు స్కూటీలు కొనిపించకపోతే, అక్క చెల్లెల పెళ్లికి తులం బంగారం ఇవ్వకపోతే జనమే దించుతారు. జాగ్రత్త.